తిరుమల కొండపై కొత్త జగడం మొదలైంది. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాకరేపుతున్నాయి. ఇక తాజా వివాదానికి ఆ వ్యాఖ్యలే కారణమయ్యాయి. భక్తులకు శ్రీవారి దర్శనం 3 గంటల్లో చేయించడం అసంభవమని ఎల్వి అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఏఐ ద్వారా శ్రీవారి దర్శనాన్ని 1 గంటలో చేయిస్తామన్న విధానాన్ని విరమించుకోవాలని కూడా సూచించారు. ఇది క్షేమకరం కాదన్నది ఎల్వి కమెంట్. ఏఐని మానవుడు తన శక్తితో ఎంత గ్రహించినా ఆలయంలో పరిమితులు ఉంటాయని పేర్కొన్నారు. వీటికంటే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాలని సూచించారు ఎల్వి. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో. కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు. కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి ఇవాళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే. కానీ కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అని వారికి నేను మీ ద్వారా సవినయంగా మనవి చేస్తూ ఆ ఆలోచనకి స్వస్తి చెప్పవలసిందిగా పెద్దలందరినీ కోరుతున్నాను. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎల్వి వ్యాఖ్యలపై తిరుమల తిరుపతి దేవస్థానం బగ్గుమంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పాలక మండలి చైర్మన్ తో ప్రకటన విడుదల చేశారు. గూగుల్, టీసీఎస్ తో పాటు ఇతర సంస్థల ఉచిత సహకారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని వినియోగించి 2 గంటల్లోపు భక్తులకు దర్శనం కల్పించాలని పాలక మండలి ముందుకెళ్తున్నట్టు తెలిపారు. ఇలాంటి తరుణంలో మాజీ సీఎస్ గా తిరుమల తిరుపతి దేవస్థానంలో మాజీ ఈవోగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం టెక్నాలజీపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. శ్రీవారిని క్షణకాలం పాటు దర్శించుకునే సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న జాప్యాన్ని తగ్గించి ఇబ్బందులు దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఏఐని తీసుకొస్తున్నట్టు తెలిపారు. ఇవేమీ అర్థం చేసుకోకుండా భక్తుల్లో గందరగోళం సృష్టించేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నిరుపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఖండించారు. భక్తులను గంటల తరబడి క్యూలలో, షెడ్లలో, కంపార్ట్మెంట్లలో బంధించడం మంచిదా? ఇబ్బందులను తొలగిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని తీసుకురావడం మంచిదా అని ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్న తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఏఐని వాడటంలో తప్పు లేదని పేర్కొన్నారు. ఎల్వి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నట్టు ఆ ప్రకటనలో ప్రస్తావించారు. ఇక ఎల్వి వ్యాఖ్యలను ఖండిస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ ప్రకటన జారీ చేయడం ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది. ఎల్వి సుబ్రహ్మణ్యం సీనియర్ ఐఏఎస్ అధికారి, అంతకుమించి గతంలో తిరుమల తిరుపతి దేవస్థాన ఈవోగా పనిచేసిన అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగాను పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఉద్యోగ విరమణ తర్వాత ఆధ్యాత్మిక చింతనలోనే ఎక్కువగా ఉంటున్నారు. మరి అలాంటి సీనియర్ అధికారి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటన జారీ చేయడం కొత్త వివాదానికి కారణమైందన్న చర్చ కూడా నడుస్తోంది. ఇక ఎల్వి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలకు సంబంధించి అదేవిధంగా టీటీడీ పాలక మండలి చైర్మన్ పేరుతో ప్రకటన లేఖ ఒకటి విడుదలైంది. ఈ రెండింటి మధ్య ఇప్పుడు వివాదం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా తిరుమల ప్రతినిధి వర్మ మనతో జాయిన్ అవుతున్నారు. వర్మ, చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే భక్తులకు చాలా సెంటిమెంట్గా భావిస్తూ ఉంటాం. భక్తులందరూ కూడా శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో వేచి ఉంటారు. సో అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఏమో ఏఐని ప్రవేశపెట్టాలని చూస్తుంటే మాజీ ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఎలా చూడాలంటారు? ఈరోజు ఏదైతే మాజీ టీటీడీ ఈవో అలాగే ఏపీ సిఎస్ గా కూడా పనిచేసి రిటైర్ అయిన ఎల్వి సుబ్రహ్మణ్యం టీటీడీలో త్వరలో అమలు చేస్తామని చెప్తున్న ఏఐ దర్శన విధానంపై ఆయన స్పందించారు. ప్రస్తుతం ఈ స్పందన
ఈవోగా పనిచేసిన అనుభవం దృష్టిలో కంటిన్యూ వర్మ. క్యూ లైన్ల నిర్వహణ అన్ని విషయాలపై అవగాహన ఉన్నట్లుగా కూడా ఆయన చెప్పడం అవగాహన ఉన్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఏఐ సాధ్యం అంటే ప్రస్తుతం ఏదైతే రోజుకు 80,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈయన ఏదైతే ఎల్వి సుబ్రహ్మణ్యం ఈవోగా ఉన్న సమయంలో కూడా అప్పట్లో దాదాపు 60,000 మంది దాకా రోజుకు దర్శనాలు ఉండేవి. అయితే ప్రస్తుతం భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో భక్తులకు అంటే రోజుకి 80 నుంచి 1,00,000 మంది దాకా కూడా భక్తులు వస్తున్న సందర్భంగా వారికి రోజుకు 2-3 గంటల్లో ఏఐ ద్వారా దర్శనం చేయిస్తాం అనటం అది అమలు సాధ్యం కాదని చెప్పి ప్రాక్టికల్ గా అది ఏ రకంగా కూడా అమలు చేయలేమని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం చూస్తే స్వామివారి దర్శనానికి సంబంధించి రోజుకి దాదాపు 6 గంటల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు, అలాగే శ్రీవాణి బ్రేక్ తరహాలో ఉన్న శ్రీవాణి కానీ డోనార్ దర్శనాలన్నీ కొనసాగుతున్న నేపథ్యం ఉంది. రోజులో కేవలం 16 గంటలు మాత్రమే వారికి సంబంధించి సేవలు తీసే ఉంటుంది. దీంతో ఆ సమయంలో బ్రేక్ దర్శనాలు అంటే దాదాపు 6 గంటలు మినహాయిస్తే ఒక రైట్. థ్యాంక్ యూ వర్మ.